మీరు ఎన్ని రకాలుగా ట్రై చేసినా, మీకు పడాల్సిన డ్యామేజ్ అనేది ఎప్పుడో ఫస్ట్‌లోనే పడిపోయింది. మీరు కొత్త, కొత్త ప్రయత్నాలు మొత్తం సినిమా రిలీజ్ అయిన 3 రోజులకి, 4 రోజులకి చేయాల్సిన అవసరం అయితే లేదు. అదేదో ఫస్ట్‌లోనే చేసినట్టయితే ఇంపాక్ట్ అనేది వచ్చేది. సో, మీరు అయి యాడ్ చేయకపోవడం వల్ల ఇంపాక్ట్ అనేది పడిపోయిందంట. నెగెటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ పడిపోయింది. సో, 'రాజసాబ్' మూవీ డీటెయిల్స్. ఇక్కడొచ్చేసరికి ఏ వీఎఫ్ఎక్స్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి అని జెప్పేసని అనుకున్నావో, ఆ వీఎఫ్ఎక్సే టోటలీ అన్‌ఫెయిర్ అనమాట. ఎందుకంటే ఇక్కడొచ్చేసరికి కొన్ని కొన్ని సీన్స్ గూడా నాన్ సింక్‌లో సింక్ అవుతా ఉంటాయనమాట. మనకి ఏది ఆ హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ గాని, ఏవన్నా గాని బలవంతంగా ఆ విల్లాలోకి తీసుకెళ్ళాలి అన్న విధంగానే ఉంటాయి తప్ప, ఒక ఇంటెన్షన్‌తో వచ్చినట్టయితే ఎప్పుడు అనిపించదనమాట. సో, అలా ఎళ్ళిపోతా ఉంటది. 'ప్రభాస్' కంటే ఒక గోల్ ఉంది వాళ్ళ గ్రాండ్ మదర్‌కి. సో, తీసుకెళ్ళాలి. తాతని కనిపెట్టాలి, తీసుకెళ్ళాలని ఒక గోల్ ఉంటది. ఇక్కడొచ్చేసరికి చాలా క్రింజ్ అనిపించిందేందంటే, అంటే వాళ్ళ తాత ఉంటాడు కదా! 'ప్రభాస్' వాళ్ళ తాత. అవమానం జరిగినందుకు మహారాణి. ఇక్కడ కొంచెం అన్నా ఉండాలి గదా! అంటే ఎదురుగా రాజ్యంలో ఉన్నోడైతే ఓకే అనుకోవచ్చు. ఎక్కడో ఫుడ్ కోసం నానా తిప్పలు పడేవాడు చేతబడులు నేర్చుకొని, వశీకరణ నేర్చుకొని ఆడదాకా వెళ్ళిపోతాడనమాట. అంటే వాడికంతా ధైర్యం ఉన్నప్పుడు గొప్పవాడవ్వాలని చెప్పేసి నువ్వు ఓన్‌గా ట్రై చేసుకోవచ్చు కదా! ఈ చేతబడులు వాటి మీద నిలబడేది దేనికి? కదా! సో, ఇది నాకు కొంచెం క్రింజ్ అనిపించిందనమాట. ఎందుకంటే వేరే రాజ్యానికి సంబంధించినోడు అయితే అనుకోవచ్చు. ఓకే. సీరియస్ తీసుకున్నాడు. లేపోతే అదే రాజ్యానికి ఓన్ రిలేషన్‌షిప్ అయినట్టయితే సీరియస్ తీసుకున్నాడని చెప్పేసని అనుకోవచ్చు. ఏది మనకి 'అరుంధతి' మూవీ లాగా అనమాట. అలా కాకుండా లేదు నేను బెగ్గర్ గాడిని మరీ ఎక్కువగా చూపిస్తా అని చెప్పేసనని చూపించినట్టయితే అనిపించిందనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలా మైనస్ అనిపించేవి. చాలా చాలా పాయింట్స్ అనేవి ఉన్నాయన్నమాట. లాజిక్‌లెస్. లాజిక్ అంటే కంప్లీట్ లాజిక్‌లెస్‌గానే వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక హీరోయిన్‌కి, ఇంకొక హీరోయిన్‌కి సంబంధం లేదు. సో, నన్నని చూపిచ్చారు. నన్ను క్యారెక్టరైజేషను ఓకే. ఆవిడదే మధ్యలోనే అయిపోతదని చెప్పేసని అనుకున్నా. 'నిధి అగర్వాల్' అనుకుంటా. సో, ఆవిడది. అలా కాకుండా మళ్ళా తీసుకొచ్చిన విషయం. ఇంకొక సైడ్ క్యారెక్టరైజేషన్ కింద ఇంకొక ఇద్దరిని తీసుకొస్తారు. వాళ్ళని మనకేందంటే క్లైమాక్స్ మూవ్‌మెంట్ వస్తున్న ప్రతి ఒక్కసారి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క క్యారెక్టర్‌ని బలవంతంగా లోపలికి తీసుకొచ్చినట్టు అనిపిచ్చిద్ది తప్ప, ఇంటెన్షన్ అనేది ఎక్కడ ఉండదు. మనకి ఫస్ట్‌లో సత్య గారు చనిపోయారని చెప్పేసని అనుకున్నా. మారుతి గారు చెబుతున్న విషయం ఏందంటే ప్రతి ఒక్కటి ప్రెస్ మీట్‌లో గాని, ఏదైనా గాని చెప్తున్న విషయం ఏందంటే, మేము మైండ్ గేమ్‌కి సంబంధించింది చూపిచ్చాలని చెప్పేసని అనుకున్నాం. ఈ సంక్రాంతి రేస్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, మా మూవీ అనేది అంతగా ఎక్కలేదు జనానికి అని చెప్పేసనని వాళ్ళొక ఇంటెన్షన్‌తో అయితే మారుతి గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడొచ్చేసరికి మైండ్ గేమ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేస్తాడు? లాస్ట్ 40 మినిట్స్‌లోనే స్టార్ట్ చేస్తాడు. మనకు ఒక ఆయన వస్తారు కదా! దెయ్యాలు వదిలిచ్చే ఆయన. సో, ఆయనొచ్చినప్పుడు ఆయన దగ్గర మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. తర్వాత వచ్చేసరికి మళ్ళీ అదే మైండ్ గేమ్ వచ్చేసరికి ప్రభాస్ మీద స్టార్ట్ చేస్తాడు. అదే మైండ్ గేమ్‌ని రివర్స్ కొట్టేది ప్రభాస్ క్యారెక్టరైజేషన్. సో, ఈ మైండ్ గేమ్ అనేది ఫస్ట్‌లోనే మనకి చూపిచ్చలేదు. ఏదన్నా గాని లాస్ట్‌లో చూపిచ్చారు. మీరు మా మా అంటే మేము మైండ్ గేమ్ చూపిచ్చాలని చెప్పేసని అనుకుంటున్నాం. మాది ఇంటెన్షన్ ఇది అని చెప్పేసని మీరు ఫస్ట్‌లోనే స్టార్టింగ్‌లో ఏదన్నా ఒక చిన్నపాటి ఒక 5 నిమిషాల పాటు ఇంట్రడక్షన్‌లో ఇచ్చినట్టయితే మంచిగుండేది. అట్లా లేదని చెప్పేసనని ఒకటి చూపిస్తారనమాట. మనకేదంటే హాస్పిటల్‌లో ఆవిడ ఉంటది కదా! నిధి అగర్వాల్ నన్ను క్యారెక్టరైజేషను. సో, ఆవిడనొచ్చేసరికి హిప్నోటైజ్ చేస్తారు. సో, మనోడికి మాయాజాలాలొచ్చు, డాక్టర్‌కి సంబంధించినయి అన్నీ వచ్చు. అన్నీ మనకి 'స్కంద' సినిమాలో మన రామ్ పోతినేని గారి క్యారెక్టరైజేషన్ అనమాట. అలాగనమాట. మనోడేందంటే అన్నిట్లో ఎక్స్‌పర్టు. సో, ఈళ్ళందరూ ఎరుపుష్పాలు. ఆడికెళ్ళినప్పుడు రాజాసాబ్ అనేవాడు ఏం జేస్తాడు? వాడికి క్యారెక్టరైజేషన్ ఏంది? ఒక దొంగ లేపోతే అల్లరి చిల్లరగా తిరిగేవాడా? ఏంటి అనేది ప్రాపర్‌గా అనేది ప్లానింగ్ గూడా చేసుకోలేదు. ప్లానింగ్ గూడా చేసుకోకుండా మన మీద ఒక మీరే ఇమాజినేషన్ జేసుకోండి అనే విధంగా ఒక ఇంటెన్షన్ మీదయితే మనకి వదిలేసినట్టయితే అనిపిచ్చింది. సో, నాకైతే అలాగే అనిపిచ్చింది. హానెస్ట్‌గా చెప్పాలంటే. మీకెలా అనిపిచ్చిందనేది నాకైతే తెలీదు గానీ
ఏంట్రా నువ్వు రివ్యూలో అయితే సినిమా బాగానే ఉందని చెప్పేసి అన్నావు కదా అని చెప్పేసి అని అనుకోవచ్చు. సో అవును, ఇప్పుడు కూడా అదే చెప్తాను. నాకైతే మంచిగానే అనిపించింది. కొన్ని కొన్ని సీన్స్ నాకు నచ్చలేదు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నా.